ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మరో 2 ఏళ్లలో 3వ స్థానానికి భారత్ చేరుకుంటుందని చెప్పారు. ఐటీ అనేది భారత్కు గొప్ప అడ్వాంటేజ్ అని సీఎం అన్నారు. ప్రపంచం మొత్తం భారతీయులు రాణిస్తున్నారని, అందులో తెలుగువారు మరింత ముందున్నారని చెప్పారు. ఏపీలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పరిపాలనలో వేగం పెంచామన్నారు. రాబోయే రోజుల్లో వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. పెరుగుతా ఉంది. మొన్నే మీరు చూశారు, బిల్ గేట్స్ 99% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు. వేదాంత 75% ఇస్తున్నాడు. ప్రపంచం మొత్తం ట్రెండ్ సెట్ అయింది. సంపద వచ్చింది, ఆదాయం వచ్చింది, తిరిగి సొసైటీకి ఇవ్వాలన్న ఆలోచన వస్తా ఉంది. ఈ ఆలోచనలో కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, సెక్టరల్ డెవలప్మెంట్ కి వెళ్తున్నారు. ఒక ఆర్ఫనేజ్ కో, ఎన్విరాన్మెంట్ కో, లేకుంటే ఎడ్యుకేషన్ కి, లేకుంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ కి వెళ్తున్నారు. కానీ మనం కోరేది ఇక్కడ పీపుల్ యాజ్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ పీపుల్, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కింద తీసుకోమంటున్నాం. మనం కూడా తయారు చేసినటువంటి ప్రొసీజర్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఆధార్ అథెంటికేషన్ చేశాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఐడెంటిఫై చేశాం. కేంద్రం, రాష్ట్రం ఇచ్చే వెల్ఫేర్ అంతా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అతనుకుండే ఆస్తులు, అవకాశాలు, లేకుంటే ఏం పని చేస్తున్న, వ్యవసాయం అయితే ఏంటి, ఉద్యోగం అయితే ఏంటి, వ్యాపారాలు అంటే ఏంటి, అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అలాంటివన్నీ చేసిన తర్వాత లాస్ట్ మైల్లో ఉండే 20% అనుకున్నాం. 20% 30 lakh ఫ్యామిలీస్ వస్తాయి. ఫేజ్ 1 లో 20 lakhs అనుకున్నాం. అందులో 15 lakhs ఆగస్ట్ 15th కంతా అడాప్షన్ పెట్టుకున్నాం. ఇది గాని జరిగితే ఇట్ విల్ బి గేమ్ చేంజర్. రేపు రాబోయే రోజుల్లో మనం చూస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. ఈవెన్ సొల్యూషన్ కూడా విచ్ ది రైట్ సొల్యూషన్ అనేది మనం తొందరలోనే ఆన్లైన్ లో ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన 3 ప్రయోగాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి. ఒకటి హెల్త్, టోటల్ గా అందరి హెల్త్ రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేసి ఆన్లైన్ లో పేషెంట్స్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, ఎవరైతే ఈ నర్సెస్ అందరూ కూడా హెల్త్ ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో ఉంటారు. అదే సమయంలో గ్లోబల్ నాలెడ్జ్ అని ఏఐను ఉపయోగిస్తాం. దీనివల్ల ఏ నిర్ణయం కావాలన్నా ఎక్యురసీ విల్ బి మోర్. ఇక్కడ నుంచి ప్రివెంటివ్ హెల్త్, అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్, ఇంకొక పక్క క్యూరేటివ్కి వెళ్తాం. రియల్ టైం మానిటరింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వేరబుల్స్ కూడా ఉపయోగిస్తాం. అందరూ హాస్పిటల్కి రావాల్సిన పని లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి